హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారాయి. ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. నగరంలోని హెచ్సిఐటి ప్రాజెక్టు కింద అండర్ పాస్లు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే విధానం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీ హిల్స్ వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. హెచ్సిఐటిఏ ప్రాజెక్టు కింద 1090 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, మహారాజా అగర్సేన్ ఐలాండ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్ వంటి ప్రధాన కూడళ్లలో 7 అండర్ పాస్లు, 7 మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. వాహనదారులు పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లేదా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాలి అంటే ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అగర్సేన్ ఐలాండ్ మీదుగా రోడ్ నెంబర్ 45కు చేరుకోవాలి. కేబీఆర్ పార్క్ చుట్టూ కుడి మలుపులు అనుమతించబడవు. అదనంగా పార్క్ చుట్టూ 10 లేన్ చేంజ్, యూటర్న్ పాయింట్లు, 13 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతి వేగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ విసి సజ్జనర్ స్పష్టం చేశారు. నగర ప్రజలు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు బసవతారకం నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మనము బసవతారకం జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడే ఉన్నాము. సో ఇందాక కేబీఆర్ పార్క్లో ఉన్నటువంటి ఏదైతే జంక్షన్ ఉందో అక్కడి నుంచి అయితే మనం చెప్పాము. సో అక్కడి నుంచి వెళ్ళే వాహనదారులు ఎట్లా వెళ్ళాలని చెప్పేసి పోలీసులు అయితే సూచించడం జరిగింది. ప్రస్తుతం మనం బసవతారకం జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు హెవీగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 10 అనమాట. సో రోడ్ నెంబర్ 10 నుంచి కేబీఆర్ పార్కుకు వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి ఇంత ముందుకు రైట్కు వెళ్ళేవాళ్ళు, అంటే ఇంత ముందుకు ఇది ట్రాఫిక్ ఆంక్షలు లేక ముందుకు రైట్ సైడ్ ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ కంప్లీట్గా ఇప్పుడు అలాంటిది ఏం లేదు. మొత్తం స్ట్రైట్గా మనకు బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో సో బీఆర్ఎస్ భవన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది, చూసుకోవచ్చు మనం విజువల్స్లో కనిపిస్తుంది. సో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది అయితే పడుతున్నారు అని చెప్పేసి మనమైతే చూడొచ్చు. సో చాలామంది కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంటిమేషన్ లేకుండా, అంటే పోలీసులు కానీ ఇటు ఎవరు కానీ సరైన సమాచారం ఇవ్వకుండా వాళ్ళైతే చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే తెలుస్తూ ఉంది. చూసుకోవచ్చు మొత్తం ట్రాఫిక్ కూడా హెవీగా ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు ఉంది. బసవతారకం నుంచి ఏదైతే మనకు క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ 10 నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారు. సో మొత్తం కూడా అదే ఉదయం నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈరోజు ఆగస్టు 18 ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ నేపథ్యంలోనే పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. మరికొందరు వాహనదారులు అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది, మొత్తం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. చూసుకోవచ్చు అసలు వాహనాలు మాత్రం ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంది. సో మనం కూడా వెళ్తున్నాము త్రూ వయా ఏదైతే మన బసవతారకం జంక్షన్ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ భవన్ ఉంటుందో ఆ రూట్లో మనమైతే ప్రయాణం చేస్తున్నాము. చూసుకోవచ్చు వాహనాలు స్లోగా కదులుతున్నాయి. మరి ఆ జంక్షన్ దగ్గర ఏ విధంగా ఉంది ఏంటని చెప్పి ఒకసారి మనం పబ్లిక్తో కూడా మాట్లాడిపిద్దాం, వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. ఎందుకనంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు సో ఇవన్నీ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పిన నేపథ్యంలో మరి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు సహకరించాలని అయితే వాళ్ళైతే కోరడం జరిగింది. సో వెహికల్స్ అయితే చాలా స్లోగా కలుగుతున్నాయి మనమైతే చూడొచ్చు. సో ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, కొంతమంది బైక్ మీద వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం ఒకసారి, కొంతమందితో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది, ఏంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కదా, చుట్టూ తిరిగి పోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది అవుతుంది సార్, చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, జర టైం పడుతుంది చాలా. మీడియాలో చెప్పారు, చూసినాము. ఇది ఎప్పటిదాకా పని జరుగుతుంది, అప్పటిదాకా ఇట్లా. నేను ఇక్కడ బంజారాహిల్స్ దగ్గర. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను మణికొండ ఎక్కడ వెళ్ళాలి.
రైట్. ఇట్లా కొంతమందికి అయితే వాళ్ళ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? तेलुगु नहीं हिंदी, तेलुगु नहीं हिंदी। కహా సే ఆ రహే హో, కహా జా రహే? बंजारा हिल्स रोड नंबर 12 पे जा रहे। సో ఇట్లా కొంతమంది అయితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చూడొచ్చు. సో ట్రాఫిక్ అయితే స్లోగా కదులుతుంది. మనము అంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఫ్లైఓవర్లు నిర్మాణిస్తున్నారు, అండర్ పాస్ బ్రిడ్జ్లు కడుతున్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉంది. సో మొత్తం కూడా చూసుకోవచ్చు, అంటే చాలా స్లోగా అయితే మొబిలిటీ కదులుతూ ఉంది. అసలు వాహనాలు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే చాలా తక్కువగా ఉంది. మనమైతే ఇక్కడ నుంచి ఇప్పుడు బసవతారకం జంక్షన్ నుంచి బీఆర్ఎస్ భవన్ వైపు వెళ్తున్నాము. వాహనాలు అయితే చాలా స్లోగా కదులుతున్నాయి. సో ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఏదైతే జంక్షన్ ఉంది ఇక్కడ 2 ఏర్పాటు చేశారన్నమాట. అంటే బసవతారకం నుంచి వస్తేప్పుడు ఇక్కడ ఇంతకుముందు యూటర్న్ అయితే ఉండేది, ఆ యూటర్న్ అయితే కంప్లీట్గా యూటర్న్ తీసేసి రెండు మార్గాల్లో వెళ్ళడం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే అటు నుంచి వెళ్తున్నారు, ఇటు నుంచి వెళ్తున్నారు. అంటే వన్ వే ఇది కాబట్టి 2 సైడ్ల నుంచి వెళ్ళే ఆప్షన్ అయితే మనకైతే ఉంది. సో క్లియర్గా కనిపిస్తుంది, చూడొచ్చు. ట్రాఫిక్ ఎక్కువైతున్న నేపథ్యంలో కొంతమంది అయితే వాళ్ళు ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. సో అంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాహనాలు కంప్లీట్గా ఆగిపోయినాయి, ఇక్కడ ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. సో మనతో మాట్లాడదాం, కొంతమందితో స్లోగా వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. కొంతమంది అయితే చెప్తున్నారు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ ఎట్లా అనిపిస్తుంది, ఏంటి అసలు ఈ ట్రాఫిక్ ఆంక్షలు? ఏమండి చాలా విచిత్రంగా ఉంది, చెప్పలేము ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ చూశారు కదా మీరు, చేద్దాం ఒకసారి ఎలా తెలియదు మరి. ఇది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుందండి, రౌండ్ తిరగడము కష్టం. 2 వే ఉంటేనే కష్టము, 1 వే చేస్తే ఇంకా కష్టమైపోతుంది. సో ఇది 2 వే ఉంటేనే కష్టము, సో అట్లాంటిది 1 వే ఉంటే ఇంకా ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుందండి అంతా చుట్టూ తిరిగి రావడం? సమ్టైమ్స్ జరుగుతూ ఉంటుంది, తప్పదు. సో ఇట్లా కొంతమంది అయితే కొంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ తీసుకుంటున్నారు, కొంతమంది అయితే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం మీద కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి రోడ్లు నిర్మాణం జరగడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది అయితే పోలీసులు ముందే చెప్పారు దీనికి సహకరించాలి. ఎందుకనంటే మనము నగర అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పేసి కూడా తెలుసు. కొద్దిసేపు అయిన తర్వాత మనకు బీఆర్ఎస్ భవన్ జంక్షన్ దగ్గర జరుగుతాం, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లా జరుగుతున్నాయని చెప్పేసి అయితే మనము క్లియర్గా తెలుసుకుందాం మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజు.